ఢిల్లీలో యమునా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. 5 జిల్లాలపై యమున వరద ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 25 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలని పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు కూడా. ఫుల్ డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీ నీట మునుగుతోంది. 5 జిల్లాలపైన ప్రస్తుతం యమున వరద ప్రభావం పడింది. 207.4 మీటర్లుగా ప్రస్తుతం యమునా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయి ఇది దాటి 2 మీటర్ల ఎగువన యమునాలో వరద ఉధృతి ప్రవహిస్తోంది. ప్రస్తుతం యమునా కరకట్ట పక్క నుంచి నీరంతా కూడా సిటీలోకి వస్తున్న పరిస్థితి. ఢిల్లీ సెంట్రల్ సెక్రటరియట్, ముఖ్యంగా ఢిల్లీ సెక్రటరియట్ వద్ద పరిస్థితి ఇదంతా కూడా. ఈ పక్కనే యమునా నది ఆనకట్ట, ఐటీఓ ప్రాంగణానికి పక్క నుంచే యమునా నది వెళ్తుంటుంది. సో ఇదంతా కూడా ఈ ప్రాంగణంలోకి అంతా కూడా యమునా వరద నీరు చొచ్చుకొస్తున్న పరిస్థితి. ఈ ఏదైతే సైడ్ ప్రొటెక్టింగ్ వాల్ ఉందో ఆ వాల్లోంచి నీరంతా కూడా ఉబికి సిటీలోకి ఇటు ఢిల్లీ సెక్రటరియట్ వైపుకి నీరంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎంత ప్రమాదం అంచున ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ ఉందో మనకు అర్థమవుతుంది. పూర్తిగా ఎక్కడికక్కడ ఈ కరకట్టలోంచి నీరు ఉబికి ఇటువైపుకి పొంగి పొర్లి వస్తుంది. ఒకవేళ ఈ రిటైనింగ్ ఈ వాల్ అనేది కూలినా లేక మరో మీటర్ ఎగువకు ఈ వరద ప్రవాహం పెరిగినా కూడా భారీగా వరద నీరంతా కూడా సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకొని వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది అంతా కూడా ఇసుక మూటల్ని అడ్డుపెట్టి వాటర్ని ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ వరద నీరంతా కూడా ఈ సచివాలయం వైపుకు రాకుండా ఉండేందుకు ఈ విధంగా ఇసుక మూటల్ని అడ్డుగా పెట్టి నీటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ యమునాలో వరద ఫ్లో అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు, ఈ విధంగా ఈ హోల్స్, ముఖ్యంగా ఈ విధంగా బొంగలు పడి పూర్తిగా వాటర్ అంతా కూడా ఇటు కూలిపోయే స్టేజ్లో ప్రస్తుతం గోడలు కూడా కనిపిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ఇదే తరహాలో వరద పరిస్థితి కొనసాగితే కనుక మరో మీటర్ పైకి ఈ వరద ఉధృతి వస్తే 1963 తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద అనేది ఇటు ఢిల్లీని చుట్టుముట్టేయడం ఇది 5వసారి. సో 2023లో కూడా భారీ ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇప్పుడు ఢిల్లీలో వర్షాలు కురవకపోయినా ఉత్తరాఖండ్లో ఈ యమునా నది పుడుతుంది, గంగా నదికి అతిపెద్ద ఉపనది. సో అక్కడి నుంచి వస్తున్న వరద ప్రవాహం దాటికి కింద ఉన్న హథనీకుండ్ బ్యారేజ్ నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం ఢిల్లీలో ఈ యమునా వరద ప్రవాహం అనేది పెరగడం జరిగింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మున్సిపల్ సిబ్బంది ఈ నీటిని అంతని కూడా బయటకు పంపించేందుకు కావాల్సిన చర్యల్ని ఇప్పటికే తీసుకుంటుంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, అలాగే నీటిపారుదల, అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన మంత్రి పరమేశ్ వర్మ కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ యమునాలో ఉన్న వరద పరిస్థితిని సమీక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలన్నిటిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం ఉత్తరాఖండ్లో వర్షాలు తగ్గాయి కాబట్టి సో ఇన్ఫ్లో తగ్గుతుంది. సో దానికి అనుగుణంగా ఢిల్లీలో కూడా రానున్న కొద్ది గంటల్లో ఈ వరద ప్రభావం తగ్గుతుంది, యమునాలో ఫ్లో తగ్గుతుంది అని చెప్పి భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో యమునా నది ప్రవహిస్తోంది. ప్రమాదం అంచున డేంజర్లో అయితే దేశ రాజధాని ఢిల్లీ ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.